ఈ రోజైతే అత్త కోడళ్ళ కూర అయితే వండుతున్నాను. అదేం కూర అనుకుంటున్నారా? మష్రూమ్స్ కర్రీ అండి. ఈ మష్రూమ్ కి చిన్న స్టోరీ అయితే ఉంది. ఆ స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వినండి. ఒక ఊర్లో అత్త కోడళ్ళు అయితే ఉండేవారనమాట. కోడలికి చికెన్ వండుకోవాలని రోజు అనిపించేది. కానీ అత్త ఉండడం వల్ల చికెన్ వండుకోవడం అయ్యేది కాదు. ఒకవేళ వండుకుంటే ఏమంటదా అని ఇంకో భయం. ఒకరోజు చిన్న పని మీద అత్త అయితే బయట ఊరికెళ్ళింది. అప్పుడు కోళ్ళు ఎప్పటి నుంచో చికెన్ కూర వండుకోవాలనుకుంటున్నాను కదా, ఈరోజు అత్తయ్య ఎలాగో బయట ఊరు వెళ్ళారు అని చికెన్ కూరని అయితే వండుకుంది. సరే కూర తిందామని కూర్చుంది. ఇంతలోనే కోళ్ళకి అత్త వచ్చేస్తుందన్న విషయం అయితే తెలిసింది. అత్త వచ్చేలోపు కోళ్ళు వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న చెట్టు త్వరలోకి అయితే ఈ చికెన్ కూరని వంపేసింది. కానీ తెల్లారేసరికి ఆ చెట్టు త్వరలో వంపేసిన చికెన్ కూర అయితే పుట్టగొడుగుల్లాగా అయితే నాటేసాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మష్రూమ్స్ కూరని అయితే మనం వండుకుంటున్నాం. అందుకే మష్రూమ్స్ కర్రీని ఎప్పుడు వండుకున్నా చికెన్ టేస్ట్ వస్తుంది. ఈ స్టోరీ అయితే నాకు మా నాన్నమ్మ చెప్పిందండి. నాకు ఇంతవరకే తెలుసు. ఇంకా